చూస్తున్నాం. తిరుమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతుంది. ఇవాళ ఉదయం 9:30కి రాష్ట్రపతి వరాహస్వామి వారిని దర్శించుకోనున్నారు. 10 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. ఇక మధ్యాహ్నం 12:15 హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అవుతారు. ప్రత్యేక విమానంలో ఆమె హైదరాబాద్కు వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వా ఫోన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ సెల్వా, చెప్పండి. గుడ్ మార్నింగ్ జగన్. ఏదైతే మరి కాసేపట్లో తిరుమల శ్రీవారిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతి రేణిగుంటకు గురువారం రోజు తిరుపతి రేణిగుంటకు చేరుకున్న రాష్ట్రపతికి జిల్లా అధికారులు, కూటమి నేతలు కూడా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కూడా చూసుకుంటే గురువారం సాయంత్రం ఆమె పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం రోడ్డు మార్గాన కూడా నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ టీటీడీ అధికారులు కూడా ఘనంగా స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. ఇంకా ప్రధానంగా చూసుకుంటే ఇవాళ ఉదయం 9:15 పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరి 9:20 శ్రీ వరాహస్వామిని ఆలయ సాంప్రదాయ ప్రకారం ముందుగా వరాహస్వామిని దర్శించుకున్న అనంతరం 9:30 ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరి 9:50 శ్రీవారి ఆలయానికి చేరుకోనున్నారు. అక్కడ కూడా అధికారులు ఆలయ మర్యాదలతో బలంగా ఘనంగా కూడా ఆమెకి స్వాగతం పలకనున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 10 గంటలకు శ్రీవారిని దర్శించుకొని 10:30 వరకు కూడా ఆమె శ్రీవారి ఆలయంలోనే గడపనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకోనున్నారు. అనంతరం 11 గంటల వరకు ఆమె కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం కూడా 11 గంటలకు అక్కడి నుంచి తిరిగి తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి 12:15 గంటలకు కూడా చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా కూడా హైదరాబాద్ కు చేరుకోనున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, అధికారులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి కూడా ఆమెకి దర్శన ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. గగన. Right, Selva. Thank you for the update.